చివరి ఎపిసోడ్లో మనం చూసినట్లుగా రియాక్షన్ వెస్టర్న్ మెడిసిన్ కంటే శక్తివంతమైన బ్లడ్ క్లాటింగ్ పౌడర్ను పొందింది మరియు దాన్ని మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఇంతకుముందు జిఐఐ రిజర్వేషన్ మెడిసిన్ను ధర పెంచి అమ్మతోంది, కాని ఇప్పుడు బ్లడ్ క్లాటింగ్ పౌడర్ రాకతో జిఐఐ యొక్క ఇప్పటికే ఉన్న కస్టమర్లు కూడా చేజారిపోతున్నారు, మారీ పూర్తిగా నాశనమవుతుంది. ఈ విషయం జియాబీకి చేరగానే అతను ఎప్పటిలాగే చాలా కోపంగా ఉంటాడు మరియు జిఐఐ యొక్క భవిష్యత్ డీళ్లను కూడా వారు పాడు చేశారని తెలుసుకుంటాడు. ఇదంతా జిఐఐ యొక్క నిర్లక్ష్యం వల్లే జరిగిందని లూసీపై కోపం తెచ్చుకుంటాడు. మరొక్క సన్నివేశంలో జిన్లింగ్ ఇంట్లో ఆమె తండ్రి ఆమెను బ్రతికించడానికి ప్రయత్నిస్తుండగా చూపిస్తారు. ఆ తరువాత ఆమె సోదరి జియాన్ అనే అమ్మాయి వస్తుంది. ఆమె తన సోదరుడు జిన్లింగ్ను చాలా ప్రేమిస్తుంది మరియు తన సోదరుడి ఈ పరిస్థితిని చూసి జియాయి పట్ల ఆమెకు కోపం వస్తుంది. రియాలిటీ హౌస్లో జియాయి తన నష్టాల గురించి నిందలు వేయడానికి తన డీలర్ను పిలుస్తాడు, కాని డీలర్ పట్టించుకోడు మరియు మరొక డీల్ ఇస్తాడు. నీకు ఒక మెడిసిన్ రెసిపీ తెలుసని, అది బ్లడ్ క్లాటింగ్ పౌడర్ లాంటిది కాదు, కాని పట్టణం బయట దొరుకుతుందని, దాన్ని తయారు చేసి మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పొందవచ్చని అంటాడు. కాని దానికి బదులుగా డీలర్ జియాబీ కుమారుడు జియాయి జూనియర్ను అడిగాడు. జియాబీకి చాలా కోపం వస్తుంది మరియు అతను వెంటనే తిరస్కరిస్తాడు, ఎందుకంటే అతని కొడుకు జియాయిని ప్రేమిస్తున్నాడు మరియు జియాయిని తన ఇంటి కోడలిగా భావించాడు. ఇక జియాబీకి వేరే దారి లేక జియాయి జూనియర్ను బంధించి తీసుకురావాలని ఆదేశిస్తారు. అదే సమయంలో జియాయి జూనియర్ మరియు ఒక మహిళ జియాన్ను ఓడించడం గురించి మాట్లాడుకుంటారు. జియాయి జూనియర్ తన అనుచరులతో వారిద్దరిని పట్టుకుని దాడి చేస్తాడు. దానివల్ల జియాన్తో పోరాటం జరుగుతుంది. ఇద్దరూ చాలా ప్రయత్నాలు చేసి జియాన్ను ఓడించి చంపడానికి ప్రయత్నిస్తారు, కాని జియాన్ ఒక ఫైటింగ్ టెక్నిక్ను ఉపయోగించి చాలా దూరం పారిపోతాడు. జియాన్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. అతనికి చాలా కోపం వస్తుంది మరియు తన పూర్తి బలంతో జియాయి జూనియర్పై దాడి చేస్తాడు. జియాన్ ఇప్పుడు చాలా శక్తివంతుడు. అతను జియాయి జూనియర్ మరియు అతని అనుచరుల బలాన్ని సమానం చేయగలడు, కాని తన శక్తి కూడా తక్కువ పడింది. వారు చనిపోబోతుంటే ఒక వృద్ధుడు అక్కడికి చేరుకుని ఒక స్ట్రైకింగ్ ఫైర్ టెక్నిక్ను ఉపయోగిస్తాడు. ఇది జియాయి జూనియర్ను ఆపుతుంది, కాని దానివల్ల అతనికి ఏమీ కాదు. జియాయి జూనియర్ ఆ వృద్ధుడిని యోఫే అనే పేరున్న ఒక రోగిని గుర్తించి వెంటనే తన కొడుకుకు చికిత్స చేయాలని అడుగుతాడు. యోఫే వెంటనే తన మనుషులను తీసుకుని జియాబీ కుటుంబంలో అత్యంత శక్తివంతమైన ఔషధ మాస్టర్ అయిన జియాబీ కుటుంబానికి చెందిన జియాబీని తీసుకువస్తాడు. జియాబీకి జియాన్ మరింత శక్తివంతుడవుతున్నాడని తెలుసుకుంటాడు. జియాయి జూనియర్ జియాబీ మరియు జియాన్తో పోరాడటం గురించి వారికి తెలిసింది. ఇది వారి కుటుంబానికి పెద్ద సమస్యగా మారవచ్చు, కాని యోఫే సహాయంతో జియాన్ మరింత శక్తివంతుడయ్యాడు. అందుకే ఇప్పుడు మనం కూడా బలంగా మారడానికి యోఫే సహాయం తీసుకోవాలి. జియాబీ తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేయడానికి అంగీకరిస్తాడు. జియాయి జూనియర్కు ఇది బాధ కలిగిస్తుంది, కాని అతను ఏమీ చేయలేడు. ఇప్పుడు యోఫే నుండి రాబోయే ప్రమాదం గురించి జియాన్ తెలుసుకుంటాడు, కాబట్టి అతను అతన్ని చంపడానికి వెళ్తాడు. కాని అతను అక్కడికి చేరుకున్నప్పుడు తన వృద్ధ మాస్టర్ను చూస్తాడు. అతను స్ట్రైకింగ్ ఫైర్ ఉపయోగించి జియాయి జూనియర్ను ఆపాడు. వృద్ధుడి దాడి చాలా ప్రమాదకరంగా ఉంది. జియాన్ పూర్తిగా నలిగిపోయి బలహీనపడతాడు. వృద్ధుడు చనిపోయే ముందు జియాన్ మాస్టర్ నుండి సహాయం కోరే సందేశాన్ని పంపుతాడు. జియాన్ మాస్టర్ ఆ ఔషధాన్ని తయారు చేయడం నేర్పించాడు, అందుకే అతను ఆ ఔషధాన్ని తయారు చేయడానికి అతన్ని తన దగ్గరికి పిలవాలని అనుకుంటాడు. ఇప్పుడు జియాయి తన డీలర్ జిన్లింగ్ను ఆ ఔషధం కోసం కావలసిన పదార్థాలు తీసుకురావాలని అడుగుతాడు. ఆ తరువాత అతను తన కొంతమంది అనుచరులతో ఆ ఔషధం కోసం కావలసిన పదార్థాల వేట్లో బయలుదేరుతాడు. అదే సమయంలో జియాన్ జియాయి వద్దకు చేరుకుని వారు హుయిత్యాండాన్ అనే ఔషధాన్ని తయారుచేస్తున్నారని మరియు దానికోసం కావలసిన పదార్థాలను వెతుకుతున్నారని చెబుతాడు. జియాయి కూడా వారు నీ దగ్గరికి ఈ ఔషధం కోసం వచ్చారా అని అడుగుతాడు. దానికి జియాన్ తిరస్కరిస్తాడు, కాని జియాయి జూనియర్ అతనికి ఆ స్థలాన్ని చూపిస్తాడు మరియు ఈ ఔషధం కోసం కావలసిన పదార్థాలు ఆ ప్రదేశంలో దొరుకుతాయని మరియు అతను ఖచ్చితంగా అక్కడికే వెళ్తాడని అంటాడు. జియాన్ తాను అదే ప్రదేశంలో అతన్ని ఆపడానికి వెళ్లాలని అర్థం చేసుకుంటాడు. అందుకే అతను తన తండ్రితో బయటికి వెళ్లడం గురించి మాట్లాడతాడు మరియు అతని తండ్రి అతన్ని వెళ్లడానికి ప్రోత్సహిస్తాడు. జియాన్ అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా అతను అద్భుతమైన జంతువులను చూస్తాడు.
దాన్ని చూసి అతని మాస్టర్ అతనికి వాటి గురించి వివరిస్తాడు. వాటిలో కొన్ని లెవెల్ 1, లెవెల్ 2 లేదా లెవెల్ 3 మాన్స్టర్స్ నుండి అతనికి ప్రమాదముందని చెబుతాడు. అందుకే అతను అతనికి ఒక కత్తిని ఇచ్చి దాన్ని ఉపయోగించడం నేర్పుతాడు. ప్రారంభ రోజులలో అతను కత్తిని పట్టుకోలేకపోయాడు, కాని రోజులు గడిచే కొద్దీ అతను దానిని ఉపయోగించడంలో నిపుణుడయ్యాడు. ఒకరోజు సాధన చేస్తున్నప్పుడు అతనికి ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. ఆ అమ్మాయిని కొంతమంది మాస్టర్స్ వెంటాడుతున్నారు. వారు అమ్మాయిలను వేటాడి వారిని రేప్ చేసేవారు. అతని మాస్టర్ వెంటనే అతన్ని ఆ అమ్మాయిని రక్షించమని అడుగుతాడు, మరియు అతను అమ్మాయిని రక్షించడానికి వెళ్తాడు. ఆ సమయంలో పోరాడి అమ్మాయిని రక్షిస్తాడు. ఆ అమ్మాయి పేరు లూ జియాన్ అని, ఆమె మెడికల్ ఎక్స్పర్ట్ గ్రూప్తో వచ్చిందని, కాని ఇక్కడ వెనుకబడిపోయిందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆమె జియాన్పై కోపంగా అరుస్తుంది మరియు వారి గురించి జియాన్కు తెలియదని చెబుతుంది, మరియు జియాన్ ఆమెను ఆమె గ్రూప్ దగ్గర వదిలిపెట్టాడు. ఇద్దరూ ఆమె గ్రూప్ను వెతకడం ప్రారంభిస్తారు. అక్కడ వారికి మళ్లీ ఒక వ్యక్తి అరిచే శబ్దం వినిపిస్తుంది, మరియు వారిద్దరూ అక్కడికి వెళ్లి చూస్తారు. ఆ అమ్మాయి గ్రూప్పై కూడా కొంతమంది మాస్టర్స్ దాడి చేశారు. జియాన్ వారిని రక్షించడానికి సహాయం చేస్తాడు మరియు ఆ మాస్టర్స్ పారిపోతారు. జియాన్ ఆ అమ్మాయి గ్రూప్లో ఉన్న ఒక మాస్టర్ నుండి ఈ లోపల ఒక మాన్స్టర్ కోర్ ఉందని తెలుసుకుంటాడు. దానికి పెద్ద విలువ ఉంటుంది. అతను వెంటనే ఆ మాస్టర్ యొక్క మాన్స్టర్ కోర్ను బయటకు తీస్తాడు. ఆ అమ్మాయి, నువ్వు మా గ్రూప్తో మాతోనే ఉండి మాకు సహాయం చెయ్యి, మేం మాన్స్టర్ కోర్లను సంపాదించి నీకు ఇస్తాం అని అంటుంది. దానికి జియాన్ వెంటనే నిరాకరిస్తాడు, ఎందుకంటే అతను ఆమెను అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, ఆ మనిషి చాలా చెడ్డవాడు, నాకు అతనిపై కోపముంది, అందుకే నేను అలా చెయ్యకూడదు అని అంటుంది. కాని జియాన్ అమాయకత్వాన్ని చూసి తన మాస్టర్ చెప్పడం వల్ల అతను అంగీకరిస్తాడు. ఇప్పుడు జియాన్ ఆ అమ్మాయి గ్రూప్తో కలిసి ప్రయాణిస్తాడు. జియాన్ మాస్టర్ అతనికి వివిధ రకాల మూలికల గురించి సమాచారం ఇస్తాడు మరియు ఔషధాల గురించి నేర్పుతాడు. అదే సమయంలో అతను మూలీతో కూడా మాట్లాడతాడు. అక్కడ మూలీ అతనికి తన గ్రూప్కు నాయకుడిగా ఉండమని ఆఫర్ ఇస్తాడు. కాని జియాన్ థ్యాంక్స్ చెప్పి ఈ ఆఫర్ను తిరస్కరిస్తాడు. ఈ సంభాషణ తర్వాత మూలీ అతనికి సాధారణ అమాయక వ్యక్తిగానే అనిపిస్తాడు. కొద్దిసేపటి తర్వాత జియాన్ను కలుస్తాడు. అక్కడ ఆమె ఒక గుహ వైపు సంకేతమిస్తూ దాని లోపల ఒక నిధి ఉందని చెబుతుంది. ఆ తర్వాత జియాన్ దానిని బయటకు తీయడంలో సహాయం చేస్తాడు. జియాన్ ఆమె నుండి వారి స్థానం గురించి అడుగుతాడు. దానికి జియాన్ ఆ పర్వతం క్రింది కొండపై ఉందని అంగీకరిస్తుంది. కాని ఇప్పుడు ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా జియాన్ ఆమెను పట్టకుని నిధితో పాటు క్రిందకు వెళ్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.